హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ నందు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తూ ఉంటాం. రెగ్యులర్ అప్డేట్స్ అయితేనేమి, ఎట్లా ప్రిపరేషన్ కొనసాగించాలి, ఎగ్జామ్స్ ఎట్లా, మీ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితేనేమి, టెస్ట్ సిరీస్ అయితేనేమి, అన్ని రకాలుగా ఎగ్జామ్ వరకు అయితే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ మీ వెంట ఉంటుందనేసి నమ్మండి. కాబట్టి మీరు ఈరోజు మనకు ఉత్తమ్స్ అకాడమీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన ఇచ్చే కంటెంట్ అయితేనేమి, కరెంట్ అఫైర్స్ డైలీ లైవ్ క్లాసెస్ అయితేనేమి గుర్తించండి. అదేవిధంగా మీరు మనకి నెంబర్కి వాట్సాప్ నెంబర్ కూడా పెట్టండి, లాస్ట్లో నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితేనేమి, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ పరంగా మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితేనేమి, గ్రాండ్ టెస్ట్లు అయితేనేమి మన యొక్క వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు అందరికీ అందిస్తాం. అదే మాదిరిగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఉత్తమ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు జాయిన్ అయిపోండి. మరి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్. సార్ అదేంటి సార్ ప్రిలిమ్స్ చెప్పకుండా మెయిన్స్ పోయినారా అనుకుంటున్నారా? అది కూడా చేద్దాం, 1 by 1 చేసుకుంటూ వస్తాం. సో ఆల్రెడీ గత 2 వీడియోస్ అయిపోయినాయి. వీటి మీద ఈ యొక్క సిరీస్లో భాగంగా 2 వీడియోస్ కావడం జరిగింది. ఎట్లా ప్రిపరేషన్ కొనసాగించాలి, మ్యాథ్స్ ఏ టాపిక్స్ చదవాలి, ఆ భాగంలోనే ఇప్పుడు ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనేది మనకు మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 14th and 15th జరిగింది. సో 14th నాడు పేపర్ 1, పేపర్ 2 అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అది క్వాలిఫై మార్క్ మాత్రమే. ఆ తర్వాత అక్టోబర్ 15th నాడు మనకి ఏముందంటే ఎగ్జామినేషన్ పేపర్ 3 అండ్ పేపర్ 4 ఉన్నింది. సో పేపర్ 3లో కంప్లీట్గా అరిథమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. పేపర్ 4 కంప్లీట్గా జనరల్ స్టడీస్ ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు మనం చేసేదేమంటే అక్టోబర్ 15th నాడు జరిగినటువంటి పేపర్ 3 అది కూడా ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రమే చెప్తున్నా, రీజనింగ్గా చెప్పలేదు. నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. మరి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 19th February 2025 నాడు జరిగింది. అంటే ఎక్కువ మనకి గ్యాప్ రావడం జరిగింది మెయిన్స్ ఎగ్జామినేషన్కి. ఇంకా కాన్సెప్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ఎక్కువ ల్యాంగ్ తీసుకోవడం జరిగింది. కానీ ప్రిలిమ్స్కి అయితే మాత్రం మనకు తక్కువ టైం ఇస్తున్నారు, చాలా తక్కువ మంది కూడా క్వాలిఫై అవుతున్నారు. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారో మ్యాక్సిమం పీపుల్కు డైరెక్ట్ జాబ్స్ వచ్చేసిన అంతే. దాదాపు 4.5 లక్షల మంది అప్లై చేస్తే కానిస్టేబుల్లో క్వాలిఫై అయింది ప్రిలిమ్స్ 95,000 మందే. సో ఎంతమంది రాలిపోయినారు అసలుకు? నెగిటివ్ మార్క్ లేదు, అయినా కూడా క్వాలిఫై కాలేదంటే తక్కువ టైం. అందువల్ల మీరు దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచే మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి, బాగా ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఉత్తమ్ సాగర్ మీకు తోడు ఉంటుందనేసి నేను ఈరోజు మీకు మాటిస్తున్నా. మరి పేపర్ యొక్క మార్క్స్ వెయిటేజ్ అంటే నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, మొత్తం ఎన్ని టాపిక్స్ నుంచి మనకు ఎగ్జామ్కి వస్తాయని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా మరి మెయిన్ ఎగ్జామినేషన్లో ఎంత వచ్చి చూస్తున్నాం. ఇది పేపర్ 3 అరిథమెటిక్ అనమాట. సో కంప్లీట్గా మీకు 1 by 1 నేను వివరిస్తాను రెండోసారి. మరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నుంచి మనకు 750 వేకెన్సీ వచ్చే అవకాశం ఉంది. పోలీస్ కానిస్టేబుల్స్ నుంచి 8,000 పైచీలకు రావస్తున్నాయి. జైలు వార్డర్స్, డిప్యూటీ జైలర్స్ వచ్చేసి మనకు 400 నుంచి 500 పోస్టులు రాబోతున్నాయి. సో దీనికి ఇప్పటి నుంచే నాకు ఈ జాబ్ కావాలనుకుంటే ఫస్ట్ మీ టార్గెట్ ఎస్ఐకి పెట్టండి. ఎస్ఐకి పెడితే ఖచ్చితంగా కానిస్టేబుల్ ఈజీ కొట్టుబడేయచ్చు. కాబట్టి మీరు ఇంకా ఆశామాషిగా తీసుకోకుండా ఒక సీరియస్గా తీసుకోండి. రావడం మీద పక్కా నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్స్ మాదిరి కాదు. ఇప్పటికే నోటిఫికేషన్ రాక మనకు 3 సంవత్సరాలు అయిపోయింది. ఖచ్చితంగా అయితే మాత్రం ఇది డెఫినెట్గా అయితే మాత్రం భారీ సంఖ్యలో వస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క 2019 ఎలక్షన్ లోపల మరో 2 సార్లు అయితే ఖచ్చితంగా ఇది వచ్చి తీరుతుంది. మరి గోదాని కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడే జాబ్ కొట్టాలని మీరు ప్రయత్నించండి. చూస్తే ఇందులో మీకు ఏం చెప్పాను, ఫస్ట్నే ఎల్సీఎం హెచ్సిఎఫ్ నుంచి చాలా ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. సో ఎల్సీఎం హెచ్సిఎఫ్ నుంచి మనకు 7 క్వశ్చన్స్ ఉన్నాయి, నెగ్లెక్ట్ చేయమాకండి. మరి ఈ చాప్టర్స్ అన్నీ కావాలంటే మనకు కావాల్సిందేమంటే బేసిక్స్ కావాలి. బేసిక్స్ అంటే మీకు ఏమి కదా, సింప్లిఫికేషన్స్, బాడ్మాస్ రూల్, స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్. సరే ఇవన్నీ లేవు కదా అనుకుంటారేమో, అవి ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఒక 1 week టైం కేటాయించినా సరే మీరు కంపల్సరీగా టేబుల్స్ అన్నీ నేర్చుకోండి. దానికి మీకు చెప్తా, టేబుల్స్కి షార్ట్ కట్ ఉంది, స్క్వేర్స్కి షార్ట్ కట్. స్క్వేర్స్ 120 వరకు నేర్చుకోవాలా, క్యూబ్స్ అయితే 20-30 వరకు నేర్చుకోవాలి. వాటికి షార్ట్ కట్స్ అన్నీ ఉన్నాయి. 1000 స్క్వేర్స్ 1000 క్యూబ్స్ కూడా చెప్పడం జరుగుతుంది మీకు, అవి కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. భయపడకాకండి, నేను నేర్పిస్తాను. సో ఎల్సీఎం హెచ్సిఎఫ్ నుంచి మనకు 7 క్వశ్చన్స్. ఇక మీదట ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సిరీస్ అని స్టార్ట్ కాబోతుంది. మీకు ప్రతిరోజు లైవ్ క్లాసెస్లో మ్యాథమెటిక్స్, రీజనింగ్, జీకేలు, కరెంట్ అఫైర్స్ మీకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పటికైతే మాత్రం ప్రతిరోజు 6 PM నుంచి 7 PM వరకు కరెంట్ అఫైర్స్ అనేది లైవ్ క్లాస్ జరుగుతుందన్నమాట. దీనికి ఖచ్చితంగా ఫాలో అవుతానండి. సో అతి త్వరలోనే మ్యాథమెటిక్స్ కూడా జరుగుతుంది, వెయిట్ చేయండి, టైం చెప్తాను మీకు. సో తర్వాత గరిష్టంగా మెన్సురేషన్ నుంచి 19 క్వశ్చన్స్ రావడం జరిగింది. చూసారా ఎంత అద్భుతమైన చాప్టర్. మనందరం అనుకుంటాం ఇది కష్టమైంది అనుకుంటాం, అవాయిడ్ చేయాలని చూస్తాం, అటువంటి దాని నుంచే ఎక్కువ ఇచ్చాడు. అందుకే
ఫిల్టర్ చేయడానికి ఇది మంచి ఉద్దేశం అనమాట, ఫిల్టరింగ్. అందువల్ల నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంటు, నా ఫార్ములాస్ రావు, నేను మర్చిపోతా అంటే కుదరదు. ఏదైతే కష్టంగా ఉందో దాని మీద ఇప్పటి నుంచి ఫోకస్ చేయండి. సో మెన్సురేషన్ మీకు 19 క్వశ్చన్స్ వచ్చినాయంటే అర్థం ఏమంటే మీ యొక్క మెన్సురేషన్ బాగా రావాలంటే మీకు ఏం చేయాలంటే స్క్వేర్స్ మీద, క్యూబ్స్ మీద పట్టు ఉండాలి, పర్సంటేజ్ మీద కూడా మంచి పట్టు ఉండాలా, అప్పుడు ఇది వస్తుంది మనకు. ప్లస్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి కొన్నింటికి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి, సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 4 క్వశ్చన్స్. అయితే ఇక్కడ మీకు పర్సంటేజ్ని ఎక్కడ రాసి ఉండం, కానీ పర్సంటేజ్ రాయనంత మాత్రాన పర్సంటేజ్ క్వశ్చన్స్ రాలేదని కదా అర్థం. సో అక్కడి నుంచి కూడా వచ్చి ఉంటే మిక్స్ అయిపోయింది అనమాట అన్నీ కూడా. కానీ పర్సంటేజ్ అనేది కింగ్ ఆఫ్ అరిథమెటిక్, అంటే అన్నింటికి సప్లై అవుతుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ కావాలన్నా, మిక్సర్ సెలిగేషన్స్ కావాలన్నా, రేషియో ప్రొపోర్షన్ కావాలన్నా, పార్ట్నర్షిప్ అన్నా, మెన్స్ట్రేషన్ ఏది కావాలన్నా కూడా లింక్ దేంతో ఉంటుందంటే మనకు పర్సంటేజెస్తో లింకప్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా దాని చెప్పడం చూడండి. తర్వాత మిక్సర్స్ అండ్ అలిగేషన్స్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 5 క్వశ్చన్స్. ఓకే, సో ఎందుకంటే మనకు మొత్తం ఉండేది క్వశ్చన్స్ అన్ని 200 మార్కులు ఉంటుంది మిత్రులు. సో 200 మార్కుల్లో మనకు మ్యాథ్స్ మరియు రీజనింగ్గా డివైడ్ అయిపోద్ది. సో మ్యాథ్స్ నుంచి మనకు దాదాపుగా 105 నుంచి 110 క్వశ్చన్స్ వస్తాయి. 105 నుంచి 110 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి వచ్చేసి మనకు 90 క్వశ్చన్స్ వస్తాయి రీజనింగ్ అనేది. అంటే మోర్ వెయిటేజ్ మనకు ఎక్కడుందంటే మ్యాథమెటిక్స్ మీద మనకు మోర్ వెయిటేజ్ ఉంది. దాదాపుగా 110 క్వశ్చన్స్ మనకి ఇక్కడి నుంచి వస్తాయి అన్నమాట. ఓకేనా. మరి రేషియో ప్రొపోర్షన్, సో పర్సంటేజ్ నుంచి కూడా ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ప్రాబ్లమ్స్ అనే ఏజెస్ నుంచి 2 మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనే ఏజెస్ అనేది యావరేజ్లో కవర్ అవుతుంది, రేషియో ప్రొపోర్షన్లో కూడా కవర్ అవుతుంది అనమాట ఇది. తర్వాత టైమ్ అండ్ వర్క్ 7 క్వశ్చన్స్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ 8 క్వశ్చన్స్. ముఖ్యంగా ఎక్కువ మంది ఫీల్ అయ్యేది ఎక్కడ కష్టంగా ఫీల్ అయ్యేది అంటే మెన్సురేషన్ ఎక్కువ ఫీల్ అవుతారు డిఫికల్ట్గా, అక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువ ఫీల్ అయ్యేది ఎక్కువ మంది టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఇక్కడ చూడండి మనకు దాదాపుగా 16 క్వశ్చన్స్ వచ్చిన ఇక్కడ నుంచే. చూసారా, మనం ఎక్కడైతే కష్టం అనుకుంటామో అక్కడి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే అక్కడి నుంచి ఫిల్టర్ చేయడం వాళ్ళకి ఈజీ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పాను ముందు వీడియోలో, టైమ్ అండ్ వర్క్ అనేది మీరు లాజికల్గా ఆలోచిస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది, చాలా చాలా అత్యద్భుతంగా ఉంటుంది లాజికల్గా ఆలోచిస్తే. మరి ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైందనుకోండి అద్భుతంగా ఉంటుంది చాప్టర్. అబ్బా ఇంత బాగుంది అని అనిపిస్తుంది. కాబట్టి అర్థం కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు ఇబ్బంది అయినా సరే ఇనిషియల్గా టైమ్ అండ్ వర్క్ని బాగా నేర్చుకుంటే మిగతా అన్ని మీకు ఈజీ అయిపోతాయి అంతే. టైమ్ అండ్ వర్క్ మీద ఎవరికైతే పట్టుందో వాళ్ళకు మిగతా చాప్టర్స్ అన్నింటి మీద కమాండింగ్ వస్తుంది. ఇది చెప్పండి కానీ మీకు ఒకసారి చూడండి మీరు కావాలంటే, మీరు ఒకసారి ప్రశ్నించుకోండి కావాలంటే. సో టైమ్ అండ్ వర్క్ మీద మీకు మంచి గ్రిప్ ఉందా, మిగతా ఆడుకుంటాం అసలు. తర్వాత స్పీడ్, టైమ్, డిస్టెన్స్ నుంచి 8 క్వశ్చన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ నుంచి 1 క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ నుంచి కూడా 8 క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. అయితే దీంట్లో ఈజీగా ఉండేది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ రాకోకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం అస్సలు చేయలేము. అంటే కాంపౌండ్ కావాలంటే కంపల్సరీ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ రావాలి. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ మీద బారు వడ్డీ మీద 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. చక్రవడ్డీ మీద 4 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, ఏ టాపిక్ను కూడా అతను వదలలేదు, ప్రతి టాపిక్ను కూడా కవర్ చేస్తూ పోతున్నాడు, మీకు గమనించండి. ఆ తర్వాత పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. జామెట్రీ నుంచి మనకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుంచి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ నుంచి 3 క్వశ్చన్స్, క్యాలెండర్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 10 ఉన్నాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత నెంబర్ సిస్టమ్ నుంచి 9. ఇక్కడ మీకు సింప్లిఫికేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో నెంబర్ సిస్టమ్ నుంచి మనకు 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడే సింప్లిఫికేషన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సర్ట్స్ మీద ఒకటి ఉంది. తర్వాత ఆల్జిబ్రా నుంచి 9. నేను చెప్పి మెయిన్ చూపిస్తాను మీకు, మెయిన్ క్వశ్చన్ ఎక్కడ చూస్తున్నాయి. ఇక్కడ ఆల్జిబ్రా చాలా ఈజీ మిత్రమా. సో ఆల్జిబ్రాకి చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ షార్ట్ కట్స్ ఉన్నాయి, పెద్ద కష్టం కాదు ఇది. సో ఆల్జిబ్రా ప్యూర్ మ్యాథ్స్ అయినప్పటికీ వీటిని మాత్రం చాలా చాలా సింపుల్గా మనం చేయొచ్చు. ఎక్సలెంట్ ఎక్స్ట్రాడనరీ షార్ట్ కట్స్ మనకు ఉన్నాయి ఆల్జిబ్రా నుంచి. తర్వాత ఇది మనకు ఉన్నట్టు. ఓకే, మొత్తం 18. దీంతో పాటుగా మళ్ళీ మనం ఏముంటుంది అనుకో పర్సంటేజెస్ 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ నుంచి మన దీంట్లోనే మనకు సింప్లిఫికేషన్స్, అంటే సింప్లిఫికేషన్స్ కూడా కొంచెం క్వశ్చన్స్ ఇస్తారనమాట. అంటే ఈ యొక్క సింప్లిఫికేషన్స్ అని బాగా నేర్చుకుంటే వీటి మీద స్పీడ్నెస్ పెరుగుతుంది మనకు. మనకు లేనిది మీ ట్రిగనామెట్రీ మనకు రాదనుకుంటా. సో ట్రిగనామెట్రీ నుంచి మనకు క్వశ్చన్స్ లేవు. సో భయపడదండి, ట్రిగనామెట్రీ నుంచి లేవు, కానీ మనకు ఆల్జిబ్రా నుంచి ఉన్నాయి, జామెట్రీ నుంచి ఉంది. జామెట్రీ నుంచి 5 క్వశ్చన్స్, ఆల్జిబ్రా నుంచి 9, మొత్తం 14 క్వశ్చన్స్ ప్యూర్ మ్యాథ్స్ ఉంది. అందులో
జామెట్రీ కొంచెం మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ ఆల్జిబ్రా అనేది మీకు ఎక్కువ ఇబ్బంది కలిగించదు. సో ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అనమాట. దాదాపుగా 105 నుంచి ఇక 110 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో 110 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇవి ఇప్పటి నుంచి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మరి ఎప్పుడు వస్తుంది అనుకుంటే మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ వస్తుంది, ఇది ఇక్కడ జాబ్ రాదు, మళ్ళీ అక్కడ వస్తుంది, ఆ తర్వాత ఏజ్ కూడా అయిపోతుంది. కాబట్టి ఎస్ఐ జాబ్ నా లక్ష్యం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, కానిస్టేబుల్ జాబ్ నా లక్ష్యం అనుకున్నారో, మీరు మళ్ళీ కానిస్టేబుల్కి వేరే ఎస్ఐకి వేరే అనుకోవద్దండి. మీరు గమనించినట్టయితే ఇప్పుడు అంతకుముందు జరిగిన ఎగ్జామినేషన్ గమనించినట్టయితే ఈవెన్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ మ్యాథ్స్ కావచ్చు, జిఎస్ కావచ్చు, ఎస్ఐ కంటే రేంజ్ ఎక్కువే ఉంది. సో ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే కదా, డిగ్రీ కదా, డిగ్రీ కాబట్టి హయ్యర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్ కాబట్టి తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, లెంత్ తక్కువ ఉండి అనుకోద్దండి. ఎక్కడ కూడా క్వశ్చన్స్ కూడా ఏం చాలా సింపుల్గా ఏం లేవు మిత్రమా. చాలా సగానికి సగం క్వశ్చన్స్ హార్డ్గానే ఉన్నాయి, ప్రాక్టీస్ చేయాల్సిందే. పెద్ద క్వశ్చన్ కదా వదిలేసామనుకో ఇబ్బంది పడతాం, వదల ప్రసక్తే లేదు. ఇప్పుడు ప్రతి దాన్ని కూడా జిఎస్తో పాటుగా మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, వాళ్ళకి లెవెల్స్ పెంచారు. సో వాళ్ళకి లెవెల్స్ పెంచారు కాబట్టి మనం కూడా ఇక లెవెల్ పెంచుకొని ముందుకెళ్ళి ప్రాక్టీస్ చేస్తేనే రేపు జాబ్ వస్తుంది. మళ్ళీ నెగిటివ్ లాగా మిగతా వాళ్ళు నెగిటివిటీ వాళ్ళలాగా మనం కూడా ఆలోచించామనుకోండి, ఇది నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి, చూస్తూ ఉంటాం, పోతూ ఉంటాయి, కానీ మనం అక్కడే ఉంటాం. మళ్ళీ వస్తుంది, చూస్తూ ఉంటా, వస్తుంటే పోతూ ఉంటాయి. ఇదే ప్రాసెస్. ఇటు చూడడమే ఇట్లా అంతే, తలకు తిప్పుకొని మనకేం ఉండదు. సో ప్రోగ్రెస్ ఉండాలనుకుంటే మీరు ఇప్పటి నుంచే వంగండి, బెండుకండి, బుక్ పట్టండి, పేపర్ పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. మ్యాథమెటిక్స్ పడుకుని చదివితే రాదు, వీడియోస్ ఉంటే రాదు. పెన్ను పెట్టి ఎవడైతే చేస్తాడో వాడు సక్సెస్ అవుతాడు. మీరు గమనించండి. కావాలంటే ఈసారి వచ్చినట్టు ఎస్ఐ వాళ్ళు కానీ, కానిస్టేబుల్స్ వాళ్ళు కానీ అందరూ కూడా చాలా సీనియర్సే. వాళ్ళందరూ వంగారు, పెన్ను పెట్టి చేశారు, అటువంటి వాళ్ళు వచ్చినాయి. ఎవరైతే సింపుల్గా యూట్యూబ్లో నమ్ముకొని ఉన్నారో ఇబ్బంది పడినారు. కాబట్టి పెన్ను పెట్టండి. యూట్యూబ్లో చూస్తున్నా కూడా మీరు మ్యాథమెటిక్స్ వచ్చిందా పెన్ను పెట్టి చేయండి. మీరు జీకే చూస్తూ ఉంటారు కానీ మ్యాథ్స్ అంటే పక్కన పెడతారు. సో మీకు జాబ్ కావాలంటే మెయిన్ రోల్ వహించేదేమంటే కంపల్సరీగా మ్యాథమెటిక్స్ అని మీరు భావించండి. నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా మీకు 8th క్లాస్ లెవెల్లో ఏమైతే ఉందో అవే ఇస్తున్నారు తప్పితే కొత్త ఏమి ఇవ్వడం లేదు మిత్రమా. ఓకేనా. కాబట్టి దీనికి సపరంగా ఉత్తమ్ అకాడమీ నందు మీకు ఆన్లైన్ కోర్సు అనేది ప్రవేశపెట్టబోతున్నాం. ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. మరి మీరు ఒకవేళ మనకు గ్రూప్లో యాడ్ కావాలనుకుంటే 8688080802కు మన యొక్క వాట్సాప్ నెంబర్కి యాడ్మిన్ మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మనకు సెప్టెంబర్ 1 నుంచి మీకు అప్డేట్ చేస్తూ పోతుంటాం మనకి వాట్సాప్ గ్రూప్లో. ఇక్కడ వీలైనంత మందిని మీరు చేరండి, మీ ఫ్రెండ్స్ని చేర్పించండి. జస్ట్ సింపుల్గా ఇక నెంబర్కి మాకు మెసేజ్ పెడితే చాలు, మేము యాడ్ చేస్తాం. ఖచ్చితంగా ఇక వాట్సాప్ గ్రూప్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పితే మీకు వేస్ట్ అయితే కానే కాదు మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ప్రిపరేషన్ ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. సో ఉత్తమ్ అకాడమీ టర్నింగ్ పాయింట్ మీకు తోడుగా ఉంటుంది. మీకు ఎగ్జామ్ వరకు కాదు మీ సెలక్షన్ వరకు మీకు తోడుగా ఉంటుందనేసి నేను మీకు మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ.